నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మంత్రులు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తనున్నారు. ఇన్ఫ్లో 2,01,229 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 41,655 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. రైట్, సాగర్ ప్రాజెక్టు వద్ద మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. మంత్రుల చేతి మీదుగా గేట్లు ఎత్తున్నారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది కాసేపట్లో ఉదయం 10 గంటల తర్వాత షెడ్యూల్ ప్రకారం అయితే 10 గంటల తర్వాత నాగర్సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి 6 గేట్లని రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 మంత్రుల చేతి మీద కూడా తెరిచి దిగువకు నీటిని విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండడంతో అటు శ్రీశైలం సాగర్ ఎగువన ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కూడా నాగర్సాగర్కి భారీ స్థాయిలో వరద వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే నాగర్సాగర్ ప్రాజెక్టు అయితే పూర్తి స్థాయిలో నిండడానికి మరొక 3 అడుగుల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 587 అడుగులకు సాగర్ చేరుకుంది. అదే సమయంలో 312 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి ప్రస్తుతం 305 టీఎంసీలకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే 6 గేట్లను కూడా తెరిచి దిగువకు నీటిని అయితే విడుదల చేసేందుకైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 2,01,743 కాగా అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే 44,497 క్యూసెక్లు ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు రైట్ కెనాల్ తో పాటు లెఫ్ట్ కెనాల్ కూడా నీటి విడుదల ఇప్పటికే కొనసాగుతుంది. అదే సమయంలో పవర్ జనరేషన్ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే అవుట్ఫ్లో 44,000 క్యూసెక్లు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే నాగర్సాగర్ ప్రాజెక్టు ఎప్పుడైనా కూడా కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏదైతే ఎగువనున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే అక్కడ ఉన్నటువంటి వరద నీరు కారణంగానే నాగర్సాగర్ నిండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఆగస్టు 5వ తారీఖున నాగర్సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచినటువంటి అధికారులు ఈ సంవత్సరం మాత్రం జూలై 29వ తారీఖునే గేట్లు తెరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే 2007 తర్వాత జూలై నెలలో నాగర్సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం. అదే సమయంలో రైట్ కెనాల్ తో పాటు లెఫ్ట్ కెనాల్ కి నీళ్లు కూడా గతంలో ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈసారి నాగర్సాగర్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండి ఉన్నటువంటి నేపథ్యంలోనే సాగునీటి అవసరాల కోసం కూడా నీటి విడుదల చేసేందుకైతే మంత్రులు అయితే ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు రైతాంగం సంతోషం వ్యక్తం. అదే సమయంలో జిల్లాతో పాటు ఇటు కృష్ణా పరివాహక నాగర్సాగర్ ప్రాజెక్ట్ ని ఆధారం చేసుకుని పంటలు పండిస్తున్నటువంటి రైతులు కావచ్చు, నాగర్సాగర్ ప్రాజెక్ట్ ని ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ నుంచే మహానగరం హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలోనే జూలై నెలలోనే ప్రాజెక్టు నిండడంతో అటు రైతాంగంతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒకవైపు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు కూడా ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో ఉంటుంది. దాదాపు 3,98,000 ఎకరాల్లో ఆయకట్టు పరిధిలో వరి సాగవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సంవత్సరం ప్రాజెక్టు జూలైలోనే నిండడం, అదే సమయంలో జూలైలోనే నీటి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సాగు కూడా రైతాంగం సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వరి నార్లు కూడా పోసుకొని నాటు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఖరీఫ్ సీజన్ తో పాటు రబీ సీజన్, ఎందుకంటే నాగర్సాగర్ పూర్తి స్థాయిలో 590 అడుగులకు చేరుకుంటే ఖరీఫ్ సీజన్ తో పాటు రబీ సీజన్ కూడా సమృద్ధిగా నీరు అందేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే రైతాంగం కూడా 2 పంటలు పండుతాయని చెప్పేసి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో ఉదయం 10 గంటల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చేతుల మీదుగా నాగర్సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి 6 గేట్లను అయితే తెరిచేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. హరి, రైట్ అశోక్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.